మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ మనము డిస్కస్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో ఎలా మనం యూజ్ చేయాలి అనేది నేను ఈరోజు మీకు చెప్పాను కదా, విన్నారు కదా. ప్రీవియస్ వరకు మనము అలాగే చెప్పుకుంటున్నాము. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మనము ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా చిల్డ్రన్? లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విత్ పాజిటివ్ ఎక్స్పోనెంట్స్ అన్నాడు. అంటే ప్రతి దాన్ని పాజిటివ్లోకి కన్వర్ట్ చేయండి. నెగిటివ్లో ఇచ్చాడు కదా, ఆ నెగిటివ్లో ఇచ్చిన వాటిని పాజిటివ్లోకి కన్వర్ట్ చేయండి అంటున్నాడు చిల్డ్రన్. పాజిటివ్లోకి కన్వర్ట్ చేసేద్దామా? ఓకే, లెట్ us స్టార్ట్ ద క్లాస్. హియర్ ఫస్ట్ వన్. Express each of the following with positive exponents. With positive exponents. పాజిటివ్ ఎక్స్పోనెంట్స్. ఓకేనా? చూడండి, ఫస్ట్ మనకి 4 to the power of minus 7 4 to the power of minus 7 4 to the power of minus 7 ఉందమ్మా ఇక్కడ. అంటే మనకి ఇక్కడ ఏం ఫార్ములా గుర్తుకు రావాలి? సిన్స్ a to the power of minus m is equal to 1 by a power m గుర్తుకు రావాలి వెంటనే. అర్థమవుతుందా? a to the power of minus m is equal to 1 by a power m. ఇప్పుడు 4 to the power of minus 7 అంటే మనం ఏమని రాసుకోవచ్చు? 1 by 4 to the power 7. ఇంకంతే. ఓన్లీ పాజిటివ్ ఎక్స్పోనెంట్స్లోకి మాత్రమే మార్చమన్నాడు. కానీ సింప్లిఫై చేయమనలేదు కదా, అందుకని. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. నౌ సెకండ్ వన్ ఈస్ 1 by minus 5 1 by 5 to the power of minus 4 1 by 5 to the power of minus 4. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది? ఇది 1 by a to the power of minus m లాగా కనిపిస్తుంది కదా. అప్పుడు మనము ఏమని రాసుకోవచ్చు? a to the power of m అని రాసుకోవచ్చు. అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? 5 to the power 4. సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదమ్మా. సో 5 to the power 4. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? 4 by 7 whole to the power minus 3. ఇక్కడ చూడండి, a by b whole power m. మనకి ఈ ఫార్ములాలో a power m by b power m అని రాసుకోవచ్చా? a power m by b power m is equal a by b whole to the power of m అని రాసుకోవచ్చు కదా. బేసులు రెండు సేమ్ ఉన్నాయి, బేసులు రెండు వేరు ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటే ఎక్స్పోనెంట్ పెట్టారు రెండింటి బదులు. ఓకేనా? దాన్ని బట్టి మనం ఇక్కడ 4 to the power of minus 3 by 7 to the power of minus 3 అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనము వీటిని ఎలా రాసుకోవచ్చు? 7 to the power of, ఇక్కడ దీన్ని చూడండి చిల్డ్రన్, 4 to the power of minus 3 డివైడెడ్ బై 7 to the power of minus 3 అని రాసుకోవచ్చు కదా. మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, 4 by 7 అంటే 4 డివైడెడ్ బై 7 అని రాసుకోవచ్చా, రాసుకోకూడదా? రాసుకోవచ్చా? వెరీ గుడ్, రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఇంటూలోకి మారిస్తే చూడండి, 4 to the power of minus 3 అంటే 1 by 4 cube డివైడెడ్ బై 1 by 7 cube. అంతే కదా. ఈ ఫార్ములా ప్రకారం a power minus m is equal 1 by a power m. ఆ ఫార్ములా ఉపయోగించి
4⁻³ అంటే 4⁻³ ఇది లెక్క మొత్తం ఒకే చోట చెప్తా ఉండండి మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు 1, 2 ప్రాబ్లమ్స్ క్లియర్ కదా, నోట్ చేసుకోండి మీరు నీట్గా. నెక్స్ట్ థర్డ్ వన్ నేను క్లారిటీగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏంటి, 4/7⁻³ ఇది క్వశ్చన్ థర్డ్ వన్. ఇప్పుడు ఈ ఫార్ములాని మనం ఎలా రాసుకోవచ్చు అని అంటే a/b m a/m/b/m అని రాసుకోవచ్చుగా. అప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు, ఈ ఫార్ములా ప్రకారం సిన్స్ ఈ ఫార్ములా యూజ్ చేసాం కాబట్టి 4⁻³/7⁻³ ఇక్కడ డివైడెడ్ బైలో ఉన్నదాన్ని నేను ఏం రాస్తున్నాను అంటే 4⁻³ డివైడెడ్ బై 7⁻³ రాసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మనకి 4⁻³ అంటే ఇక్కడ ఫార్ములా ఏమని రాసుకోవచ్చు, a⁻m 1/a⁻m సిన్స్ ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ 1/4³ డివైడెడ్ బై 1/7³. ఓకేనా, క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ 1/4³ ఇంటూలోకి మార్చుకుంటే 7³ ఇంటూలోకి మార్చుకుంటే రెసిప్రోకల్ అవుతుంది కదా. 1/7³ రెసిప్రోకల్ ఏమవుతుంది, 7³ ఇప్పుడు 1 × 7³ అంటే 7³/4³ ఇప్పుడు 7/4³ రాసుకోవచ్చా. a⁻³ a⁻m b⁻m అంటే a/b⁻m. క్లియర్ కదా. ఈ ఫార్ములాని మనం సింప్లిఫై చేసుకుంటూ వస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. నెగిటివ్లో ఉన్నది ఇక్కడ పాజిటివ్లో వచ్చింది. డైరెక్ట్గా రాసుకుంటే ఎలా వచ్చింది అనేది మీకు తెలియదు కదా చిల్డ్రన్, అందుకని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్ కదమ్మా, నోట్ చేసుకోండి. Okay, next one. 7⁻⁻4/7⁻6. 7⁻⁻4/7⁻6. సేమ్ ఇందాకట్లాగానే ఇక్కడ a/b a⁻m/a⁻n a⁻m/b⁻n రెండు సేమే ఉన్నాయి. ఏంటవి, బేసులు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనము ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, a⁻m-n. ఎక్స్పోనెంట్స్ గుర్తున్నాయా, a⁻m/a⁻n is equal to a⁻m-n. ఓకేనా. ఆ ఫార్ములా ప్రకారం మనం దీన్ని రాసుకుంటే ఏమని రాసుకోవచ్చు, 7⁻⁻4 -6 a⁻m-n. ఓకేనా. ఓకే, ఇప్పుడు 7⁻⁻4 -(-) +6 7² అంతే కదా. 6లో నుంచి 4 పోతే 2, పాజిటివ్ వాల్యూకి బిగ్గర్ కాబట్టి పాజిటివ్ నెంబరే వస్తుంది. 7², దట్ మీన్స్ 7 × 7 దట్ ఈజ్ ఈక్వల్ 49. ఇది అవసరం లేదు, ఓన్లీ మా పాజిటివ్ ఎక్స్పోనెంట్స్ వరకే రాయమన్నాడు కాబట్టి ఇంతవరకే ఆన్సర్. దేర్ఫోర్ 7⁻⁻4 7⁻⁻6 ఈజ్ ఈక్వల్ 7². ఇది అవసరం లేదు, 7 × 7 49 అనేది అవసరం లేదు.
ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు, ఎక్స్ప్రెస్ express 27 whole to the power of minus 4 as a power with base 3, as a power with base 3, as a power with base 3. ఏమంటున్నాడంటే 27ని బేస్ 3లోకి కన్వర్ట్ చేసుకోండి అంటున్నాడు. అంటే బేస్ 3లో చూపించమంటున్నాడు అనమాట. ఇప్పుడు ఈ పవర్లో ఉన్న నెంబర్ని కాసేపు పక్కన పెట్టండి. ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ తీసుకోండి, 24 to the power of minus 7. ఓన్లీ 27 ఒక్కటి తీసుకోండి. పవర్ టు ది పవర్ ఆఫ్ పవర్లో ఉన్న -4ని పక్కన పెట్టండి, ఒక పక్క కొంచెం అలాగా. ఇప్పుడు 27ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాసుకుంటే 3 టేబుల్లో కదా చూపించమంది. 3 9s are 27, 3 3s are 9. సో 3 into 3 into 3 రాసుకోవచ్చు కదా. మనం 3లోకి రాసుకున్నాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3లు 3 ఉన్నాయి, దట్ ఈస్ 3 cube. ఓకేనా. ఇప్పుడు పవర్ టు ది పవర్ -4 ఉంది కదా, దాన్ని ఇప్పుడు రాయండి, -4 whole to the power of -4. అర్థమైందా. ఓన్లీ నేను 27నే తీసుకున్నాను. 27నే మనము 3 పవర్లోకి కన్వర్ట్ చేసుకున్నాము. ఆ 3లో కన్వర్ట్ చేసుకున్నాక దీన్ని ఎక్స్పోనెంట్స్లో రాసుకొని మళ్ళీ పవర్ -4 ఉంది కదా, దాన్ని అలాగే రాసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఏం ఫార్ములా యూజ్ చేసాము, a to the power of m whole to the power of n is equal to a power mn. గుర్తుందా మీకు. ఆ ఫార్ములా ప్రకారం 3 to the power of 3 into -4, then 3 to the power of -12, 3 4s are 12. So 27, therefore 27 whole to the power of -4 is equal to 3 power -12. That is the answer. ఓకేనా చిల్డ్రన్. 3 పవర్లోనే చూపించమంది, 3 పవర్లోనే చూపించాను, నోట్ చేసుకోండి. Next one, simplify simplify 1/27 into 2 to the power of -3, 2 to the power of -3. ఏమంటున్నాడమ్మా, దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు, అంటే దాని వాల్యూ కనుక్కోవాలి మనం. ఇప్పుడు మనము 1/27 అలాగే ఉంచుకొని ఇంటూ ఇక్కడ 1/2 పవర్ క్యూబ్ అని రాసుకోవచ్చుగా. రాసుకోవచ్చా లేదా, రాసుకోవచ్చు కదా. ఏ ఫార్ములా ఉపయోగించాము ఇక్కడ, సిన్స్ a to the power of -m is equal to 1/a power m యూజ్ చేశాను. ఇప్పుడు చూడండి, 27ని మనం ఇందాక 3 into 3 into 3 లాగా రాసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు కూడా అలాగే రాసుకుందాం. ఇంటూ 1/2 పవర్ క్యూబ్, 3 3s are 9, 9 3s are 27. 27 నేను 3లోకి కన్వర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ 1/3 to the power of క్యూబ్ ఇంటూ 1/2 to the power of క్యూబ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ న్యూమినేటర్ తోటి మల్టిప్లికేషన్ చేసి డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేద్దాం. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ 1 into 1/3 into 3 పవర్ క్యూబ్ ఇంటూ 2 పవర్ క్యూబ్, a పవర్ m ఇంటూ b పవర్ n లాగా ఉంది కదా. a పవర్ m ఇంటూ b పవర్ m, సిన్స్ a పవర్ m ఇంటూ b పవర్ m లాగా ఉంది. అప్పుడు దీనికి ఏమవుతుంది, ab పవర్ m అవుతుంది, ab పవర్ m అవుతుంది. అంటే ab పవర్ అంటే 3 into 2 పవర్ హోల్ క్యూబ్. ఓకేనా. ఇప్పుడు మనము నెక్స్ట్
ఈజ్ ఈక్వల్ 1 into 1 1s 3 2s 6 6 power cube 6 cube 6 cube అంటే 1/6 into 6 into 6. అమ్మ ఇక్కడ మనము దీన్ని ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి ఇది దీనికి సంబంధించింది. 1/6 6 36 36 6 36 into 6 6 6 36 6 3 18 19 20 21 216. ఇప్పుడు దీని వాల్యూ ఎంత 1/216. అర్థమైందా మీకు ఈ ఫార్ములా ఎలాగో యూజ్ చేయాలి అనేది? ఏం లేదమ్మా, ఇక్కడ 27ని 3 టర్మ్స్లోకి మార్చుకున్నాను. ఇక్కడ 2 power -3ని నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి కన్వర్ట్ చేసుకున్నాను ఆ ఫార్ములా యూజ్ చేసి, ఆ లాస్ యూజ్ చేసి. తర్వాత దీన్ని మనం ఇక్కడ న్యూమినేటర్ తోటి డినామినేటర్ తోటి మల్టిప్లికేషన్ చేసుకుంటాం కదా కటింగ్ పోతే, సేమ్ అలాగే మల్టిప్లికేషన్ చేసుకున్నాను. 1 1s 1 అయింది. నెక్స్ట్ 3 into 2 బేస్లు ఏమో వేరు ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ ఏమో ఈక్వల్గా ఉన్నాయి. ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉండే ఫార్ములా ఏంటి? a power m into b power m is equal to ab power m. ఆ ఫార్ములా ప్రకారం 3 into 2 చేస్తే 6 వస్తుంది. 6 cube అంటే 3 6s ఉన్నాయి. 6 into 6 into 6 6 6 36 36 6 216. క్లియర్ కదా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే సింప్లిఫైలోనే 4 to the power of 4 into 6 to the power -2 into 4 to the power 0. ఇప్పుడు మనము 4 to the power of 4, ఇక్కడ 4 ఏముంది, ఇక్కడ 4, దీన్ని కూడా మనం 4లోనే రాసుకుందాం. 4 into 4 whole power -2 into 4 to the power of 0. ఇప్పుడు 4 to the power of 4 into 4 into 4 అంటే 4 square whole to the power of -2 into 4 to the power of 0. ఇక్కడ సిన్స్ మనం a to the power of m whole to the power of n is equal to a power mn ఫార్ములా యూజ్ చేద్దాం. ఇక్కడ అప్పుడేమవుద్ది 4 to the power of 4 into 4 to the power of -2 2s 4 అవుతుంది into 4 to the power of 0. ఇప్పుడు ఇక్కడ a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. ఫార్ములా గుర్తుందా? a power m into a power n is equal to a power m plus n. ఆ ఫార్ములా ప్రకారం 4 to the power of 4 plus -4 into 4 to the power of 0. ఇప్పుడు 4 to the power of 0 4 plus into -4 into 4 to the power of 0. 4 4లో నుంచి 4 పోతే 0. 4 to the power of 0 into 4 to the power of 0. 4 to the power of 0 అంటే 1 into 1 is equal to 1. ఎందుకు? ఏ నెంబర్కైనా పవర్లో 0 ఉంటే 1 అవుతుంది కదా, అందుకని 1 వస్తుంది. therefore ఏం రాస్తాం? therefore 4 to the power of 4 into 16 to the power -2 into 4 to the power of 0 is equal to 1. దాని వాల్యూ మొత్తం ఏమవుతుంది? 1 అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇవి ఖచ్చితంగా రాయాలి. లాస్ ఎక్కడ మనం ఏ స్టెప్ దగ్గర ఏ లాని యూజ్ చేసాము అనేది ఖచ్చితంగా రాయాలన్నమాట. ఓకేనా చిల్డ్రన్? ఈరోజు చెప్పిన క్లాసెస్ మీకు అర్థమైనాయి కదమ్మా. ఇవే ప్రాబ్లమ్స్ మీరు ఏం చేస్తారంటే వాటినే హోంవర్క్ నోట్స్లో మీరు ఓన్గా క్వశ్చన్స్ మాత్రమే ఎక్కించుకొని ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయండి. చూసి మాత్రం చేయొద్దు. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే క్లాస్ వర్క్ చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం క్లారిటీగా క్లాస్ వర్క్లో రాసుకోండి. హోంవర్క్లో మాత్రం ఓన్లీ ప్రాబ్లమ్స్ ఒకటి ఎక్కించుకొని నీట్గా ఆన్సర్స్ అన్ని చేసి నాకు వాట్సాప్ చేయండి. అవి రైటా రాంగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.